హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ MCQ సెషన్. మనం ఇంతవరకు త్రీ చాప్టర్స్ సంబంధించి ఒక 30 మోడల్ క్వశ్చన్స్ అండ్ కరెంట్ జియోగ్రఫీకి సంబంధించి ఒక 30 మోడల్ క్వశ్చన్స్. చాప్టర్ 1లో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి 15 to 20 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. చాప్టర్ 2లోకి అదే సెక్షన్ 2లోకి ఎంటర్ అయ్యాం. దాంట్లో యూనిట్ 1 ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్, అది కూడా కంప్లీట్ అయ్యింది. యూనిట్ 2, దాంట్లో యూనిట్ 2లో సెక్షన్ 2 యూనిట్ 2 అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టర్ ఆర్ ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలు. దీనికి సంబంధించి ఒక 20 క్వశ్చన్స్ని మనం ఇక్కడ చర్చిస్తున్నామండి. ఇది రీసెంట్గా నాకు ఒక స్టూడెంట్స్ అక్కడక్కడ కలిసిన వాళ్ళు ఒక 2 ప్రశ్నలు లేవనెత్తారు. మరి అదేంటి ఏపీఎస్సికి సంబంధం ఉన్నదో లేదో మనకు అంతగా తెలియట్లేదు. ఒక ప్రశ్న ఏంటంటే వాళ్ళు చెప్పినది, స్టూడెంట్స్ చెప్పినది, నేను వాటిని పూర్తి స్థాయిలో చూడలేదు. రాష్ట్రం గుండా పోతున్న నదులలో, రాష్ట్రం గుండా కాదు, రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదులలో పొడవైన నది అంటే మన రాష్ట్రంలో పొడవైన నది అని అర్థం అంట. లాంగెస్ట్ రివర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లాంగెస్ట్ రివర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేరు, లాంగెస్ట్ రివర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో లాంగెస్ట్ రివర్ అంటే పొడవైన నది అని అడిగారంట. ఆప్షన్లో గోదావరి, కృష్ణ, పెన్న, నాగావళి ఏమైనా ఇచ్చుండొచ్చు. ఏమున్నా సరే గోదావరి చాలా తక్కువ లెంత్ ఉందండి మనకు. ఎక్కడ ఏపీలో ఒక 220 కిలోమీటర్స్ కన్నా ఎక్కువగా ఉండదు. కృష్ణ మనకు ఏపీ తెలంగాణ రెండిట్లో కలిపి 612 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ కృష్ణ తెలంగాణలో మనకు ఎక్కడ మక్తల్ తంగడి అనే ప్రాంతం నుండి ఎక్కడ వరకు అది సంగమేశ్వరం వరకు ఇండిపెండెంట్గా ఒక 120 నుంచి 130 కిలోమీటర్ల ఫ్లో ఉంది దానికి, ఎవరికి, రివర్ కృష్ణకి. ఆ తర్వాత అది సంగమేశ్వరం నుండి సరిహద్దు నదిగా ఉంటుంది. ఆ తర్వాత మనం మీ అందరూ తెలిసింది హంసల్దీ వద్ద కలుస్తుంది. సో దాని ఎస్టిమేటెడ్ లెంత్ ఎంత అంటే మన స్టేట్లో ఒక 490 to 510 కిలోమీటర్స్ ఉండొచ్చు. అండ్ మన దీని విషయానికి వచ్చేటప్పటికి, ఏది పెన్నా విషయానికి వచ్చేటప్పటికి మొత్తం లెంత్ అది 590 కిలోమీటర్లో ఒక జస్ట్ ఒక 70 to 60 కిలోమీటర్సే కర్ణాటక ఫ్లో ఉంది. ఏపీ స్టేట్లో దాని ఫ్లో ఎక్కువగా ఉంటుంది, 510 to 520 కిలోమీటర్స్ ఉండొచ్చు. కాబట్టి ఈ 3 నదులలో పొడవు పరంగా మనకు పెన్నా పొడవైనది ఫస్ట్ థింగ్. ఇంకో ఎగ్జామ్ నాకు ఒక అబ్బాయి చూపెట్టాడు, నేను పూర్తి స్థాయిలో చూడలేదు, ఇలా ఫోన్ ఇలా చూపెట్టి అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఆ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో రాష్ట్రంలో ఏ నది యొక్క పరివాహక ప్రాంతం ఎక్కువ? ద లార్జెస్ట్ రివర్ బేసిన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఏ నది యొక్క పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంది అని అడిగాడు. ఏపీఎస్సి కీలో గోదావరి అని ఇచ్చాడంట. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే ఆ ప్రశ్న విన్న వెంటనే పెన్నా అవ్వాలి, పెన్నా ఆప్షన్స్లో లేకపోతే కృష్ణ అవ్వాలని చెప్పాను. ఆ స్టూడెంట్ గోదావరి అనే ఇచ్చారు సార్, నేను మళ్ళీ వాళ్ళకి ఏపీఎస్సికి రిక్వెస్ట్ చేసిన, సెకండ్ కీలో కూడా మళ్ళీ గోదావరినే ఇచ్చారు అని చెప్పాడు. బేసిన్స్ కోసం గవర్నమెంట్ వెబ్సైట్స్ చూద్దాం. ఇది గోదావరికి సంబంధించి ఏంటి మనకు, గోదావరి బేసిన్ మహారాష్ట్ర 152 అని ఉంది. ఆంధ్రప్రదేశ్ జస్ట్ ఎంత 62,000. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇది మనకు ఎంత ఉందండి, మహారాష్ట్ర 152,000 ఐ థింక్ కన్వర్తుంది అనుకుంటా, తెలంగాణ 62,000, ఆంధ్రప్రదేశ్ ఓన్లీ 11,048 కిలోమీటర్స్. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, ఇట్ ఈస్ ఫ్రమ్ ద గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, ఒక అఫీషియల్ సోర్స్ ఇది. ఇంతకన్నా సోర్స్ వాళ్ళకి చూపెట్టాలి. 11,048. కృష్ణ బేసిన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్లో కలిపి 76,000 ఉన్నట్టు కృష్ణ రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ చెప్పింది. తెలంగాణ మ్యాప్ ఇది, రివర్ బేసిన్స్ మ్యాప్. గోదావరి 55% ఉంది, కృష్ణ 45% ఉంది. తెలంగాణ 112,000 స్క్వేర్ కిలోమీటర్లు, 45,000 అంటే కృష్ణ బేసిన్ అక్కడ మహా ఉంటే మ్యాక్సిమం 50,000 స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది. ఏపీలో అది ఎంత ఉండే అవకాశం ఉందండి? ఏపీలో 26,000 స్క్వేర్ కిలోమీటర్ వరకు ఉండే అవకాశం ఉంది. ఓకే,
1 సెకండ్ ఇంకోటి అంటే ఇక్కడ ఏమర్థమైంది, 76లో కృష్ణా బేసిన్ మనకి ఎంత ఉందండి, 26,000 బేసిన్ ఉన్నట్టు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే వాళ్ళు కంపేరింగ్ విత్ గోదావరి కృష్ణ, నో డౌట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకు ఏ బేసిన్ ఎక్కువగా ఉంది, కృష్ణ. పెన్నా కోసం చూద్దాం. నేను ఈ అబ్బాయికి అది ఓపెన్ చేయమన్నా చేశాడు. వీడు ఓపెన్ చేయలే. రైట్, ముందే ఓపెన్ చేయమని చెప్పాను, వినలేదు, ఈ అబ్బాయి చేయలేదు. రైట్, సీ ది మ్యాప్ అండి. ఇట్స్ అ మ్యాప్ ఆఫ్ రివర్ బేసిన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ పెన్ యూజ్ చేయలేనేమో. దిస్ ఎంటైర్ బేసిన్ ఎల్లో కలర్లో ఉంది కదా, ఇది కాకుండా దిస్ ఎంటైర్ బేసిన్ బిలాంగ్స్ టు పెన్నా. గోదావరి బేసిన్ ఇదే, మీకు అర్థమవుతుంది కదా, దిస్ ఈజ్ గోదావరి బేసిన్. కృష్ణా బేసిన్ ఇది చూడండి, ఇంత ఉంది కృష్ణా బేసిన్. అంటే మీకు ఫిజికల్గా ప్రూఫ్ చూపెడుతున్నాను. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు క్వశ్చన్ ఏపీపీఎస్సీని మీరు క్వశ్చన్ చేయాలి, వాడు గోదావరిని ఇచ్చాడు, తప్పు. కృష్ణా ఇచ్చిన ఆలోచించవచ్చు. కృష్ణా కన్నా ఎక్కువగా క్యాచ్మెంట్ ఏరియా కానీ బేసిన్ని కలిగి ఉంది ఏంటి అంటే పెన్నా రివర్. ఏ రివర్ కలిగి ఉందండి, పెన్నా. పెన్నా తర్వాత కృష్ణ, కృష్ణ తర్వాత ఏంటి, గోదావరి. ఎక్కడ, మన స్టేట్లో. వాడు ఆప్షన్లో పెన్నా ఇవ్వకపోతే కృష్ణ కరెక్ట్, పెన్నా ఇస్తే పెన్నా కరెక్ట్. ఏ క్వశ్చన్కి ద రివర్ హ్యాస్ లార్జెస్ట్ బేసిన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్న క్వశ్చన్కి. అట్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ గుండా పోతున్న నదులలో ఏ నదికి ఎక్కువగా బేసిన్ ఉందంటే అప్పుడు గోదావరి, నో డౌట్. ఎందుకంటే వాడు ఆంధ్రప్రదేశ్లో అనలేదు, ఆంధ్రప్రదేశ్ గుండా పోతున్న నదుల్లో అంటే మాత్రం గోదావరి. అట్లా కాకుండా ఇలా అడిగాడు అనుకోండి ఇంగ్లీష్లో, ద లార్జెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అంటే కనుక నో డౌట్ ఏమని పెట్టాలి మనం, పెన్నార్. వాడు మీకు రిజెక్ట్ చేసినా మనం ఎక్కడికైనా వెళ్ళి దీని ద్వారా మనం న్యాయం పొందొచ్చు. మీరు అయితే ఈ ప్రూఫ్ చూపెట్టండి, ఏబిపిఎస్సి పబ్లిక్ సెక్టర్ థింగ్ అండ్ సో వాటర్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ చూసారుగా ఇక్కడ బొమ్మలు, ఇది కూడా గవర్నమెంట్ వెబ్సైటే. ఈ వెబ్సైట్లో ఇంత క్లారిటీగా ఉంది, వెబ్సైటే చెప్పింది. వెబ్సైట్ గవర్నమెంట్ సోర్సెసే చెప్తున్నప్పుడు హౌ డిడ్ యూ రిజెక్ట్ ద ఆన్సర్? కాబట్టి పాపం ఆ సిన్సియర్ స్టూడెంట్స్ ఒకరిద్దరు వచ్చి అడిగారు నాకు, బేసిన్ అన్నప్పుడు పెన్నా, కృష్ణ, గోదావరి, పెన్నా, కృష్ణ, గోదావరి. ఈవెన్ లెంత్ అన్నా కూడా పెన్నా, కృష్ణ, గోదావరి. క్వశ్చన్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పొడవైన నది, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద బేసిన్ ఉన్న నది అని అంటే పెన్నా. ఆంధ్రప్రదేశ్ గుండా పోతున్న నదుల్లో పొడవైనది బేసిన్ ఎక్కువగా ఉన్నదంటే గోదావరి. ఓకేనా? సరే, ఇది అబ్బాయిలు ఎవరు నాకు కాంటాక్ట్లో లేరు, అడిగిన వాళ్ళకి సమాధానంగా దీన్ని చెప్పడం జరిగింది. ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం నా దృష్టికి తీసుకురండి, వీలున్నంత వరకు సరైన సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. రైట్, ఇక మనం మన ప్రధానమైన ఎంసీక్యూ సెషన్కి వద్దాం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, క్రింది వ్యక్తులలో హరిత విప్లవంతో సంబంధం ఉన్నవారు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ గ్రీన్ రెవల్యూషన్? నార్మన్ బోర్లాగ్. ఓకే, నేను ఇక్కడ ఏం చెప్పానంటే ఈ క్రింది వ్యక్తులలో భారత హరిత విప్లవంతో సంబంధం ఉన్న వాళ్ళు అని అడిగాను క్వశ్చన్లో. ఆ భారత్ అనేది మిస్ అయినట్టుంది. ఎనీహౌ, సరే, అదనుకున్నా ఇదనుకున్నా, ఈయన లేనిదే ఏ కంట్రీకి కూడా హరిత విప్లవం అనేది లేదు. ఎవరు? నార్మన్ బోర్లాగ్. ఈవెన్ హీ అసిస్టెడ్ ఓకే ఫర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఇందిరాగాంధీ, ఎస్, భారత హరిత విప్లవానికి పునాది వేయటానికి ప్రధానమంత్రి ఈవిడే.
తర్వాత ఎవరు? చిదంబరం సుబ్రమణియన్. చాలామందికి ఈ వ్యక్తి తెలియదు. హరిత విప్లవం సమయంలో ఇతను మన వ్యవసాయ శాఖ మంత్రి. అండ్ ఎంఎస్ స్వామినాథన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రివల్యూషన్. ఈ ప్రశ్నకు భారత్ ఉన్నా భారత్ లేకపోయినా ఆన్సర్ 1 2 3 4. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 3 అనేది ఆప్షన్లో లేకుండా ఉంది చూడండి, 1 2 4. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 1 3 2 ఆప్షన్ లేకుండా ఉంది చూడండి, 2 and 4. రేపు ఎగ్జామ్లో కూడా ఇలా అడిగే అవకాశం ఉంటుంది. ఆప్షన్స్ పరిశీలించి ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఫర్ ద ఇయర్ 2023 యాజ్ పర్ ద ఫైనల్ ఎస్టిమేట్స్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్? వ్యవసాయ శాఖ తుదంచనాల ప్రకారం 2023 సంవత్సరానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఏబిసిడీలు చూసి మధ్యలో ఏవో పెట్టేద్దాం, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇలాంటి ఆన్సర్ పెట్టాలి. 329 మిలియన్ టన్స్ అండి. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ డిసెంబర్లో వచ్చింది. ఇలాంటి ప్రశ్నలకి ఏంటంటే, ఇది నేను ఒకవేళ బుక్లో ఇంతకుముందు ఏమైనా ఇచ్చినా లేకపోతే ఎక్కడో ఏదైనా చెప్పున్నా అది దాన్ని పట్టించుకోవడానికి వీలు లేదండి, ఎందుకంటే ఇది మారుతూ ఉంటుంది. సి ద ఫైనల్ ఎస్టిమేట్స్ 2022-23 ద ఫైనల్ ఎస్టిమేట్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ 3,296 lakh టన్స్ ఉంది ఇక్కడ. కాబట్టి 329 మిలియన్ టన్స్ అవుతుంది. 329.6 అంటే 330 మిలియన్ టన్స్. ఆ 330 మిలియన్ టన్స్ అనేది మనకు అక్కడ ఆన్సర్ అవుతుంది. ఇది సోర్స్. ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో మనం బుక్లో ఇచ్చాం లేదా క్లాస్ ఎప్పుడో చెప్పుంటాం 6 months 7 months ముందు. నేను 8 months ముందు చెప్పినప్పుడు ఎక్కడో క్లాస్ చెప్పినప్పుడు యూపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది మిల్క్ ప్రొడక్షన్. తర్వాత ఇమీడియట్గా వాడు పేపర్లో ఇచ్చాడు యూపీని దాటిన రాజస్థాన్ అని. మళ్ళీ లాస్ట్ డిసెంబర్లో ఇచ్చిన స్టాటిస్టిక్స్లో రాజస్థాన్ యూపీ దాటింది. నేనేం చేయాలి? ఆ కరెంట్ ఇష్యూ అప్పుడున్నప్పుడు మాత్రం ఏది ఉందో దాని ప్రకారంగా ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. దాంట్లో మార్పులు వస్తున్నప్పుడు మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా ఎంసీక్యూస్ చేస్తున్నప్పుడు ఏమైనా లాస్ట్ 2 months 3 months వచ్చిన ప్రశ్నలు ఏమైనా కవర్ అయితే కనుక చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వన్. అంటే ఆన్సర్ దొరికింది కదండి, 330 మిలియన్ టన్స్. క్రింది జిల్లాలను అవి ఉత్పత్తి చేస్తున్న చేపల బరువు, అదే పదం కొంచెం మీకు డిఫరెంట్గా ఉండొచ్చు, ఆధారంగా అవి ఉత్పత్తి చేస్తున్న చేపల ఆధారంగా అవరోహణ క్రమంలో ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి. అవరోహణ క్రమంలో బ్రాకెట్ ఇది పెట్టించాను, మొన్న దెబ్బతిన్నానులేండి, అందుకని దాని అర్థం ఏంటి? ఎక్కువ నుండి తక్కువకి. అంటే ఏ జిల్లా అధిక బరువులో చేపలు ఉత్పత్తి చేస్తుంది అని, దాని నుంచి తక్కువ వరకు. అరేంజ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ద దేర్ ఫిష్ ప్రొడక్షన్. ఫిష్ ప్రొడక్షన్ బట్టి చేయండి అన్నారు. సాధారణంగా మనకి ఇక్కడ ఉన్న జిల్లాల్లో అత్యధిక చేపలను ఉత్పత్తి చేస్తున్నది ఏలూరు, ఫస్ట్ ప్లేస్. ఓకే, మనకు సెకండ్ ప్లేస్లో కృష్ణా వచ్చే అవకాశం ఉంది. థర్డ్ ప్లేస్ వెస్ట్ గోదావరి, ఫోర్త్ ప్లేస్ కాకినాడ. అంటే చూడండి అన్నిట్లో లాస్ట్ 4th ఉంది, 4 ఉంది, సింపుల్ అయిపోయింది మీకు ఇంకా. సో ఏలూరు 3, కృష్ణ 2, అంటే మనం ఏంటి 3124 పెట్టాలి. 3124 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటివి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. మనకున్న కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడాల్సి ఉంటుంది. ఇది ఏమి మనకు సోషియో ఎకనామిక్ సర్వే అండి. దీంట్లోనే ఆ ప్రొడక్షన్ సంబంధించినవి ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ టైం వేస్ట్లు అనేది పెట్టొద్దు దయచేసి, ఎందుకంటే ఈ డాక్యుమెంట్ నుంచి ఒక 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చూపెట్టాలి. కాబట్టి ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి రేపు పొద్దున క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఒక టేబుల్ని చూస్తున్నప్పుడు రేపు పొద్దున ఏదో టేబుల్ చూస్తున్నారు మీరు, దాని నుంచి ప్రశ్న ఎట్లా అడుగుతాడు అనేది తెలుసుకోవాలి అనే ఏమైనా ఆతృత, మీరు ఏమైనా చదువుతున్నప్పుడు ప్రశ్న ఏ కోణాల్లో అడిగే అవకాశం ఉంది అనే ఆతృత ఉంటే కనుక ఈ టేబుల్స్ చూసేటప్పుడు అర్థమవుతుంటుంది మీకు. అందుకే ఇవి ఈసారి ఉదాహరణతో చెప్పాలని అనిపించి ఓపెన్ చేయడం జరిగింది. See,
టోటల్ ఫిష్ ప్రొడక్షన్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఏలూరు 8,19,000, సెకండ్ డిస్ట్రిక్ట్ కృష్ణా 7,58,000, థర్డ్ డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి 5,53,000. ఫోర్త్ ఎగ్జాక్ట్గా కాకినాడ అని చెప్పలేము మనం. అక్కడున్న 4 జిల్లాల్లో ఏముంది, కాకినాడ 4th ప్లేస్లో ఉంది. ఈ టేబుల్ చూస్తున్నప్పుడు అట్లా చదవాల్సి ఉంటుంది. ఒక టేబుల్ ఇన్లాండ్ ఫిష్ టాప్ 3 ప్లేసెస్, మెరైన్ ఫిష్ టాప్ 3 ప్లేసెస్ అట్లా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటి 3,1,2,4 ఏలూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కాకినాడ. ఓకే, కాఫీని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలను వాటి ఉత్పత్తి ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. అరేంజ్ ద కాఫీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, ఇవే టాప్ 4 ప్లేసెస్లు ఉన్నాయి, నో డౌట్. కాఫీ అంటేనే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే కర్ణాటక. కర్ణాటక తర్వాత ఏమొస్తుందంటే కేరళ. కేరళ తర్వాత ఏమొస్తుందంటే తమిళనాడు. తమిళనాడు తర్వాత ఏంటి, ఆంధ్రప్రదేశ్. సో కర్ణాటక మార్పు ఉండదు, యాస్టీస్గా 2 ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత చూడండి మిగతా 3 రాష్ట్రాలని అన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. రేపొద్దున మీకు ఏమైనా అరే కర్ణాటక తర్వాత తమిళనాడు కదా అనే ఒక ఆలోచన వచ్చిందంటే పోయినట్టే ఇంకా ఆన్సర్. కాబట్టి ఈ సీక్వెన్స్ గుర్తుంచుకోవాలి, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. 2143 విల్ బి ద ఆన్సర్. ఓకే, ఇలా కూడా అడుగుతుంటాడు, ఉత్పత్తిని ఆధారంగా చేసుకొని మొదటి 3 రాష్ట్రాలు, మొదటి 4 రాష్ట్రాలు అట్లా. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ పథకం కింద ప్రకాశం జిల్లాకు ఏ పంటను కేటాయించారు? 1 డిస్ట్రిక్ట్ 1 ఫోకస్డ్ క్రాప్, అది ప్రొడక్ట్ కాదు. ఓకే, ఏ క్రాప్ని ఎలకేట్ చేశారు ప్రకాశం జిల్లాకు? 1 డిస్ట్రిక్ట్ 1 ఫోకస్డ్ క్రాప్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఇంతకుముందు వేరే రూపంలో చర్చించడం జరిగింది. సో ప్రకాశం జిల్లా అంటాడికి మనం మిరప, పొగాకు, సుగంధ ద్రవ్యాలు, పత్తి చూస్తే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే పొగాకు. తప్పు. ప్రకాశం జిల్లా మరియు గుంటూరు జిల్లా 2 జిల్లాలకు కూడా చిల్లీస్ అండ్ టర్మరిక్, మిరప మరియు పసుపుని కేటాయించారు. ఓకే, చిల్లీ మరియు టర్మరిక్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఇది. 13 డిస్ట్రిక్ట్స్కి 11 క్రాప్స్ కేటాయించారు. విజయనగరం, కృష్ణ, మ్యాంగో. గుంటూరు, ప్రకాశం, చిల్లీ అండ్ టర్మరిక్ కామన్గా ఉన్నాయి. అందుకే 13 జిల్లాలు 11 క్రాప్స్ని కేటాయించారు. శ్రీకాకుళం క్యాష్యూ, విజయనగరం మ్యాంగో, విశాఖపట్నం షుగర్ కేన్, ఈస్ట్ గోదావరి కాయిర్ ప్రొడక్ట్స్, వెస్ట్ గోదావరి ఆక్వాకల్చర్, కృష్ణా మ్యాంగో, గుంటూరు ప్రకాశం చిల్లీస్ అండ్ టర్మరిక్, నెల్లూరు సిట్రస్ ఫ్రూట్స్, చిత్తూరు టొమాటో, కడప బనానా, అనంతపురం గ్రౌండ్నట్ అండ్ ఫైనల్లీ కర్నూలు ఆనియన్. వీటిని కేటాయించారండి, గుర్తుంచుకోవాలి అది. భారతదేశ వ్యవసాయ విప్లవాలు వాటికి పేరుగాంచిన వ్యక్తులను జతపరచండి. Okay, the familiar persons are the fathers of the respective revolutions, agriculture revolutions in India. నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్ అరుణ్ కృష్ణన్ అండి. సో 1 డే ఉండాలి. వెండి విప్లవానికి ఫాదర్ లేడు, మదర్ ఉంది. ఎవరా మదర్? శ్రీమతి ఇందిరాగాంధీ. పసుపు విప్లవం శ్యామ్ పిట్రోడా. బంగారు విప్లవం మీద ఒకరిద్దరు వర్కౌట్ చేశారు, ఇతనికి ఎక్కువగా పేరు వచ్చింది, నిరుపక్ తూతేజ్. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, పసుపు విప్లవం ఆయిల్ సీడ్స్, సిల్వర్ ఎగ్స్, బ్లూ ఫిష్. అంటే 1D 2C 3B 4A. 1D 2C 3B 4A. ఆ రివల్యూషన్స్ సంబంధించి క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు రిపీటెడ్గా అడుగుతున్నాడు. చూసుకోండి ఎన్ని రివల్యూషన్స్ ఉన్నాయి, వాటికి ఫాదర్స్ ఉంటే ఎవరైనా ఉన్నారా, వాటి యొక్క ఫలితాలు ఏంటి, లాంటివి కూడా చూడాలి. రాష్ట్రంలో పొగాకు ఉత్పాదకతలో ప్రధాన స్థానంలో ఉన్న జిల్లా ఇది. విచ్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఇన్ ద, ఇది తప్పు ఇంగ్లీష్లో, విచ్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద ప్రొడక్టివిటీ, నాట్ ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ. ఓకే, ప్రొడక్టివిటీ అంటే ఏమంటాం, ఈల్డ్. ఏ డిస్ట్రిక్ట్ ఈల్డ్లో ఫస్ట్ ప్లేస్లో ఉందన్నాడు, ప్రొడక్టివిటీ అన్నాడు. సో ప్రొడక్టివిటీ అనే పదాన్ని మనం చదవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ టైంలో మీరు ఏమనుకుంటారంటే ప్రొడక్షన్ అనుకుని డైరెక్ట్గా ఏమని పెట్టేస్తారు, ప్రకాశం పెడతారు. తప్పు. నో డౌట్ ప్రకాశం ఈజ్ టొబాకో డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా, నాట్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్. భారతదేశంలోనే టొబాకో జిల్లాగా పేరుగాంచింది. కానీ 1 ఎకరాకి పండించిన పొగాకులో ఉత్పాదకత, దిగుబడి ఎక్కువగా వస్తున్న జిల్లా ఏదంటే కృష్ణ.
ఇది మనకు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఉంటుంది, బుక్స్లో కానీ క్లాసెస్లో కానీ వీటిని ఒకసారి చూపెట్టడం జరిగింది. రైట్, కన్ఫ్యూజ్ అవుతారు. ఎలా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పడానికి ఉదాహరణ, నేను ప్రొడక్టివిటీ అని ఇచ్చాను, ప్రొడక్షన్ అని మనకి అలా వచ్చింది. ఇక్కడ చూడండి, ఉత్పాదకత, ప్రొడక్టివిటీ. క్వశ్చన్ ప్రొడక్టివిటీ అనుకోండి, ఇక్కడ ఏమొస్తే ఏముంది, ప్రొడక్టివిటీలో ఫస్ట్ ప్లేస్ ఏంటి, కృష్ణ, ఏది, టొబాకో. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తిలో ఇండియా 2వ స్థానంలో ఉంది. ఎస్, ఫస్ట్ ప్లేస్లో ఎవరుంటారు, చైనా. ఇది అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ అని ఇండియా రిపోర్ట్ ఉంది, దాంట్లో ఉంది, ఈవెన్ మన బుక్లో కూడా ఉందండి. గేదెలు దున్నపోతుల సంఖ్యలో ఇండియా 1వ స్థానంలో ఉంది. ఎస్. ఇక్కడ క్యాటిల్ అంటే కనుక బ్రెజిల్ వస్తుంది. అట్లా కాకుండా బఫెలోస్ అంటే మనకు ఎవరు వస్తారు, ఇండియా. ఇండియా ర్యాంక్స్ 3rd ఇన్ ఎగ్స్ ప్రొడక్షన్. ఈ గుడ్ల ఉత్పత్తిలో కూడా మనం 3rd పొజిషన్లో ఉన్నాం. ఫస్ట్, సెకండ్ పొజిషన్లో మనకు చైనా, యుఎస్ ఉంటున్నాయి. అండ్ పప్పు దినుసుల ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉన్నాం. పప్పు దినుసుల ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉన్నాం. దిగుబడి కూడా, దిగుమతి కూడా చేసుకుంటున్నాం. అదే మన కర్మ. ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇచ్చిన క్వశ్చన్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్. సరైన వాటిని గుర్తించండి అంటే అన్నీ కరెక్టేనండి. రాష్ట్రానికి చెందిన ఎత్తైన వ్యవసాయ శీతోష్ణ స్థితి మండలం యొక్క ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ద రీజనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ క్లైమేటిక్ జోన్. రాష్ట్రం 6 వ్యవసాయ శీతోష్ణ స్థితి మండలాలుగా ఉంది. ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణ, దక్షిణాంధ్ర, రైన్ఫాల్ స్కార్సిటీ రీజియన్, వర్షపాత లోటు ప్రాంతం, అతి ఎత్తైన ప్రాంతం. ఉత్తర కోస్తాకి సంబంధించి అనకాపల్లి, ఓకే, గోదావరి మండలానికి సంబంధించి మనకు మార్టేరు, కృష్ణా మండలానికి సంబంధించి లాం, దక్షిణాంధ్ర మండలానికి సంబంధించి తిరుపతి, వర్షపాత లోటు ప్రాంతానికి సంబంధించిన నంద్యాల. అతి ఎత్తైన శీతోష్ణ స్థితి ప్రాంతం ఏదైతే ఉందో వ్యవసాయ శీతోష్ణ స్థితి మండలం, దానికి సంబంధించి ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే, ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే చింతపల్లి. చింతపల్లి ఈజ్ ద రైట్ ఆన్సర్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అన్నీ అదే డిస్టిక్ ఇచ్చారు చూడండి, అరకులోయ, పాడేరు, రంపచోడవరం. క్రింది ఉత్పత్తులు వాటిలో 1వ స్థానంలో ఉన్న రాష్ట్రాలను ఇవ్వడం జరిగింది, అందులో ఎన్ని జతలు సరైనవి? ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ ఆర్ గివెన్ అకార్డింగ్ టు ద స్టేట్స్ ఇన్ విచ్ దే ఆర్ ఇన్ ఫస్ట్ ప్లేస్. ఓకే, స్టేట్స్, ప్రొడక్ట్ అండ్ ద స్టేట్స్ ఆర్ ఇన్ ఫస్ట్ ప్లేస్. అది ఇచ్చాము ఇక్కడ. యాక్చువల్గా ఇది ఇవ్వలేదు, నేను క్వశ్చన్ తయారు చేస్తున్నప్పుడు ఇలా ఇచ్చాను. సరే, ఇప్పుడు ఏబిసిడి ఇచ్చిన నష్టం ఏముంది కానీ. ఓకే, చేపలు ఉత్పత్తులు ఏ స్టేట్ ఫస్ట్? గోధుమ ఎవరు ఫస్ట్? మేస్తా ఎవరు ఫస్ట్? మిథున్ ఎవరు ఫస్ట్? దీంట్లో ఎన్ని జతలు అంటే ఈ 2 కలిపి 1 అంటే ఎన్ని సరిగ్గా జత చేయబడ్డాయని అర్థం. హౌ మెనీ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ ఆర్ మిస్ మ్యాచ్డ్, ఎన్ని కరెక్ట్ సరైనవి అని ఉంది కాబట్టి చూద్దాం. చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, నో డౌట్. గోధుమ ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, నో డౌట్. మేస్తా అంటే అదేదో అనుకోకండి, జూట్ యొక్క ఇంకొక పేరేంటి, మేస్తా ఉత్పత్తిలో వెస్ట్ బెంగాల్ ఉంటుంది, మధ్యప్రదేశ్ కాదు. మిథున్ అనేది మనకు ఈ అడవి బర్రె లాంటి ఒక జంతువు, దీని ఉత్పత్తిలో అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎన్ని జతలు కరెక్ట్ అయినవి అన్నాడు. ఓకే, 1, 2, 3 కాబట్టి ఆన్సర్ ఏంటి, 3 పెయిర్స్. ఈ ప్రశ్నను కొంతమంది స్టూడెంట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ప్రశ్నని కాదు, క్వశ్చన్ని. హౌ మెనీ పెయిర్స్ ఆర్ మిస్ మ్యాచ్డ్, హౌ మెనీ పెయిర్స్ ఆర్ మ్యాచ్డ్ అంటే ఏ జతలు అంటే ఇదొకటి అనుకుంటున్నారు. అట్లా కాదు, ఇదంతా కలిపి 1, ఇది వేరు ఇది వేరు, అట్లా కాదు. ఇదంతా కలిపి 1, ఇదంతా కలిపి 1, ఇదంతా కలిపి 1, ఇదొకటి కలిపి 1. ఎన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఎన్ని తప్పుగా ఉన్నాయి అనేది అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది రాష్ట్రానికి చెందిన ఒక అవిభక్త జిల్లా, అంటే ఏదో ఒకటి, ద ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్. ఓకే, వరి, చేపలు, పామాయిల్ మొదలైన వాటిలో ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉంది. కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేసింది. వరి ఉత్పత్తి ప్రొడక్షన్, ఇక్కడ ప్రొడక్షన్ ఉండాలి. వరి ఉత్పత్తిలో వెస్ట్ గోదావరి అప్పట్లో, చేపల ఉత్పత్తిలో వెస్ట్ గోదావరి, పామాయిల్ ఉత్పత్తిలో కూడా వెస్ట్ గోదావరి. డైరెక్ట్ క్వశ్చన్, ఆన్సర్ ఏంటి, వెస్ట్ గోదావరి. ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? వెర్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్? ఆప్షన్స్కి వెళ్తాం. ఏ, కటక్, కరెక్ట్ అని పెట్టేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. చూడం, కటక్లో నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదు.
ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? హైదరాబాద్. సింపుల్ క్వశ్చన్. మన తొందరపాటు నిర్ణయంతో 1 మార్క్ పోతుంది. పోవడం కాదు, నెగిటివ్ మార్క్ మనకు వస్తుంది అనమాట. నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్ లేదా సిరి అనొచ్చు. ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి ఎక్కడుందంటే హైదరాబాద్. నీడ, వాలు, అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా అవసరమయ్యే పంట ఏది? ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విచ్ క్రాప్ నీడ్స్ షాడో స్లోప్ షాడో అని కాదు, షేడ్, స్లోప్, హై రైన్ఫాల్ అండ్ హై టెంపరేచర్. విచ్ క్రాప్ హైలీ నీడెడ్ అని చెప్పాలి. ఎక్కువగా ఏమనుందమ్మా? ఎక్కువగానే చూసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఇంచుమించు అన్ని క్రాప్స్కి హై టెంపరేచర్ అవసరం ఉంటుంది, హై రైన్ఫాల్ ఉంటుంది, స్లోప్ కూడా అవసరంగా ఉంది. ఓకే, షేడ్ అనేది దీనికి చెప్పలేం. దేనికి? సుగంధ ద్రవ్యాలు. షేడ్ అనేది దీనికి చెప్పొచ్చు, కానీ స్లోప్ అనేది ఎక్కువగా చెప్పలేం దీనికి. ఈ రెండు కూడా షేడ్ అవసరం ఉంటుంది, బట్ తక్కువ షేడ్ ఇది అవసరం. ఎక్కువ షేడ్, ఎక్కువగా షాడో, ఎక్కువగా షేడ్, నీడ దేనికి అవసరం అంటే కాఫీ. అరకు వెళ్తుంటారు, కాఫీ పంట ఎక్కడ? చెట్ల నీడలో మనం దాన్ని గమనిస్తూ ఉంటాం. కాబట్టి అన్నీ కరెక్ట్ ఆన్సర్లానే ఉంటాయి. వీటన్నిటిలో ఆడిచ్చిన స్టేట్మెంట్కి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కాఫీ. రైట్. క్వశ్చనింగ్ ప్యాటర్న్ చూడండి మీరు. రాష్ట్రంలో జీడిపప్పును ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న అవిభక్త జిల్లా ఏది? విచ్ erstwhile district is in first place in the production of cashew? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి. నో డౌట్ శ్రీకాకుళం పెట్టేస్తాం. తప్పు. యాజ్ పర్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2021 పెడతారు. ఏపీఎస్సీ వాడు అది తప్పు, ఈస్ట్ గోదావరి కరెక్ట్ అని ఇస్తాడు. ఫస్ట్ తిడతారు దేన్ని? ఈస్ట్ గోదావరి. ఎందుకంటే శ్రీకాకుళం పలాస జీడిపప్పు అనే ఒక భ్రమలో ఉంటాం మనం. ఎస్, పలాస జీడిపప్పుకు ఫేమస్సే, కానీ ఉత్పత్తిలో అప్పటి జిల్లాల్లో ఏది ఫస్ట్ ప్లేస్లో ఉందండి? ఈస్ట్ గోదావరి. నేను చెప్పలేదు, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2021 చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే. జాతీయ పశుగణన నివేదిక 2019 ప్రకారం ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇవి ఈ మధ్య చాలా హల్చల్ అవుతున్నాయండి, వస్తాయి కూడా. బేసిక్ యానిమల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఒకటి ఉంది, నేషనల్ లైవ్ స్టాక్ సెన్సస్ రిపోర్ట్ 2019 ఉంది. మీరు అది చూడాలి ఫస్ట్. నేషనల్ లైవ్ స్టాక్ సెన్సస్ రిపోర్ట్ 2019. ఆ పేరు ఉంటే కనుక దేనికి సంబంధించిన ఆన్సరే చూడండి. పశుగణనలో ప్రథమ స్థానంలో యూపీ ఉంది అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించండి క్వశ్చన్లో. కరెక్టే. పశుగణన అభివృద్ధి రేట్లో, గ్రోత్ రేట్లో ఫస్ట్ ప్లేస్ లేదంటే వెస్ట్ బెంగాల్ విత్ 25%. సెకండ్ ప్లేస్లో తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ సెన్సెస్లో ఎన్నో ప్లేస్లో ఉంది? 6వ స్థానంలో ఉంది. పశుగణనలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. కరెక్టే, నో డౌట్. తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద నెంబర్ ఆఫ్ గోడ్స్. మేకల సంఖ్యలో ప్రథమ స్థానంలో తెలంగాణ ఉంది. మేకల సంఖ్యలో లేదు, గొర్రెల సంఖ్యలో ప్రథమ స్థానంలో ఉంది తెలంగాణ. మేకల సంఖ్యలో ప్రథమ స్థానంలో ఉన్నది రాజస్థాన్. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. ఏమి కరెక్ట్ అవుతాయండి? 1, 2, 3 కరెక్ట్. 1, 2, 3 ఏది ఉంటే అది కరెక్ట్. ఇది లాస్ట్లో రాంగ్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాను అంటే రేపు పొద్దున ఎగ్జామ్లో కూడా అమ్మ హడావుడిలో ఫస్ట్ కరెక్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా కరెక్ట్ అని చెప్పి ఆల్ కరెక్ట్ అని పెట్టి వచ్చేస్తాం. బయటకు వచ్చి చూసుకుంటే తప్పు ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం నియమించిన అశోక్ దాల్వాయ్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అశోక్ దాల్వాయ్ కమిటీ విచ్ ఈస్ అపాయింటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అశోక్ దాల్వాయ్ కమిటీ యొక్క రకరకాల ఉద్దేశాలు ఉన్నాయి, కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2022 కల్లానే అప్పటికే రైతుల ఆదాయాన్ని ఏం చేయాలంట? రెట్టింపు చేయాలనేది దాని యొక్క ఉద్దేశం. డైరెక్ట్గా ఆన్సర్ ఇది. టు డబుల్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్. ఓకే, మిగతావి కాదు, అది కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిన ఆప్షన్స్. అశోక్ దాల్వాయ్ ప్రధాన ఉద్దేశం అంటే కనుక మీరు ఇది చేయాలి. ఇతర ఉద్దేశాలు అంటే కనుక కింద 1, 2, 3 ఉంటే అవి చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన ఉద్దేశం అన్నాం, ముఖ్య ఉద్దేశం. రైతుల ఆదాయం ఏం చేయాలంటే రెట్టింపు చేయాలి. రైతుల ఆదాయం ఏం చేయాలి? రెట్టింపు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది కొంచెం ఎకనామికల్ ప్రాస్పెక్టివ్లో ఉంటుంది, అయినా సరే చూద్దాం. రాష్ట్ర సగటు కమతాల పరిమాణం సుమారు 1 హెక్టార్గా ఉంది. ద యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ is above 1 hectare. సుమారుగా కరెక్టే. 0.94 హెక్టార్స్గా ఉంటుంది. చూపెడతాను.
నో డౌట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. రాష్ట్రంలో కమతాల పరిమాణం పెరుగుతూ ఉంది, కమతాదారుల సంఖ్య తగ్గుతూ ఉంది. చూడండి, నెంబర్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇన్ ద ఏపీ విల్ ఇంక్రీజింగ్, ఓకే, అండ్ ద నెంబర్ ఆఫ్ ల్యాండ్ హోల్డర్స్ విల్ డిక్రీజింగ్. ఓకే, కమతాల పరిమాణం పెరుగుతుంది, తప్పు. కమతాల పరిమాణం ఏమవుతుంది? తగ్గుతుంది. ల్యాండ్ హోల్డింగ్ సైజ్ తగ్గుతుంది పాపులేషన్ పెరిగితే. ల్యాండ్ హోల్డర్స్ ఏమవుతారు? పెరుగుతారు. అన్నదమ్ములు విడిపోతున్నప్పుడు విభజన చేసుకుంటారు కదండి, సింపుల్ స్టేట్మెంట్. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. రాష్ట్రంలో కమతాల పరిమాణం ఎక్కువగా ఉన్న అవిభక్త జిల్లా అనంతపురం. ఏరియా ఎక్కువగా ఉంది, నో డౌట్. రాష్ట్రాల్లో కమతాల పరిమాణం తక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళం. పాపులేషన్ డెన్సిటీ, ఏరియా తక్కువగా ఉంది కాబట్టి కరెక్టే. సో అమాంగ్ ద erstwhile స్టేట్స్, అనంతపూర్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్, శ్రీకాకుళం ఈజ్ ఇన్ లాస్ట్ ప్లేస్, నో డౌట్. రాష్ట్రంలో ఉపాంత రైతుల సంఖ్య పెరుగుతుండగా మిగతా అన్ని రైతుల సంఖ్య తగ్గుతూ ఉంది. సో దెర్ ఈస్ అన్ ఇంక్రిమెంట్ ఇన్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ దెర్ ఈస్ డిక్రీజ్ ఇన్ ఆల్ ద రిమైనింగ్ టైప్ ఆఫ్ ఫార్మర్స్. అంటే ఏమని చెప్పొచ్చు, మీడియం ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్, వాళ్ళందరూ కూడా తగ్గుతున్నారు. ఏ ఫార్మర్స్ పెరుగుతున్నారంటే ఉపాంత రైతులు. అంటే 1 హెక్టార్ కన్నా తక్కువ భూమి ఉన్న రైతుల సంఖ్య ఏమవుతుంది? పెరుగుతుంది. మిగతావంతా తగ్గుతుంది. ఇది కరెక్టే. సో 2 ఉండకూడదండి, 2 ఉండకూడదు. 1, 3, 4 ఆన్సర్. ఇలాంటివి కూడా ఏమైనా అడిగే అవకాశం కూడా ఉంది. దీనికి కూడా మళ్ళీ మనం దేని సపోర్ట్తో ఉందంటే, అంటే టేబుల్స్ కానీ ఏమైనా చూస్తున్నప్పుడు ప్రశ్నలు ఎలా అడిగే అవకాశం ఉంది అన్నప్పుడు ఇలాంటివి మనకు వస్తాయండి. సారీ, ఈ తిప్పుతున్నప్పుడు మీకు ఏమైనా ఇబ్బందిగా ఉండొచ్చు. మేబీ ఆయన ఎవరో ఒక ఆయన పెట్టాడు, ఇలా పెట్టడం ద్వారా టైం వేస్ట్ అని అనుకున్నాడు అతను. నా ఉద్దేశం అది కాదు. ఈ సోషియో ఎకనామిక్ సర్వే నుంచే మనం 3 to 4 క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. కాబట్టి రైట్, క్వశ్చన్ చూడండి. యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ 1.63 అనంతపురం ఫస్ట్ ప్లేస్. యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ శ్రీకాకుళం 0.51 లాస్ట్ ప్లేస్. స్టేట్మెంట్ కరెక్టే. ఏపీస్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ 0.94 హెక్టార్, అంటే నియర్గా సమానంగా ఉంది 1 హెక్టార్కి. ఇది కూడా కరెక్టే. 2 స్టేట్మెంట్స్. ఇక్కడ చూడండి, ఇంకో స్టేట్మెంట్ ఏమని ఇచ్చాము? రాష్ట్రంలో మార్జినల్ ఫార్మర్స్ ఎక్కువగా ఉన్నారు. మార్జినల్ ఫార్మర్స్ యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది, రైట్? మార్జినల్ ఫార్మర్స్ 2000 క్వశ్చన్ ఏంటి? స్టేట్మెంట్ ఏమి ఇచ్చామండి మనం? మార్జినల్ ఫార్మర్స్ ఎక్కువగా ఉన్నారు, మిగతా ఫార్మర్స్ తక్కువగా ఉన్నారు. యావరేజ్ సైజ్, నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్, రైట్? చూడండి, నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్ 2000 మార్జినల్ ఫార్మర్స్ సంఖ్య అనమాట. 2010-11 49 ఉన్నారు. 15-16కి వచ్చేటప్పటికి ఏమైంది? 59 lakhsకి పెరిగింది. ఇది చూడండి, స్మాల్ 15 ఉన్నారు, 16కి పెరిగింది. సెమీ మీడియం 7.96 ఉంది, 7.7కి తగ్గింది. మీడియం 2.3 ఉంది, ఎంతకి తగ్గిందండి? 1.8కి తగ్గింది. లార్జ్ 0.2 ఉంది, 0.15కి తగ్గింది. నెక్స్ట్ చూడండి, పర్సంటేజ్. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఇచ్చాడు. మార్జినల్ 65 నుంచి 69% పెరిగింది, అంటే వాళ్ళ శాతం ఏమైంది? పెరిగింది. స్మాల్ శాతం 20 నుంచి 19కి తగ్గింది. సెమీ మీడియం 10 to 9కి తగ్గింది. మీడియం 3 to 2కి తగ్గింది. లార్జ్ 0.2 నుంచి 0.18కి తగ్గింది. అంటే ఓన్లీ మార్జినల్ ఫార్మర్స్ పర్సంటేజ్ పెరుగుతుంది, మిగతా ఫార్మర్స్ పర్సంటేజ్ తగ్గుతుంది. ఇక్కడ స్మాల్ సైజ్ ఫార్మర్స్ సంఖ్య పెరిగింది, పర్సంటేజ్ తగ్గింది. సో పర్సంటేజ్ బేస్ చేసుకుంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్ అక్కడ ఏంటి? కరెక్ట్. ఓకే, అక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చామంటే మనం ల్యాండ్ హోల్డింగ్ సైజు తగ్గుతుంది,
ల్యాండ్ హోల్డర్స్ సంఖ్య పెరుగుతుంది అని ఇచ్చాను. ఓకే, టోటల్ ల్యాండ్ హోల్డర్స్ 76 నుంచి ఎంతకు పెరిగారు? 85కి. ల్యాండ్ హోల్డింగ్ సైజ్ 1 హెక్టార్ నుంచి ఎంతకు తగ్గింది? 0.94కి. అక్కడ రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చా, ల్యాండ్ హోల్డర్స్ తగ్గుతున్నారు, ల్యాండ్ హోల్డింగ్ సైజ్ పెరుగుతుంది అన్న. తప్పు. కాబట్టి ఆ సెకండ్ స్టేట్మెంట్ అక్కడ ఏం చేసాం? తీసేయడం జరిగింది. అంటే ఒక టేబుల్ని చూస్తే దాని నుంచి ఎట్లా బిట్ వచ్చే అవకాశం ఉందనేది దీన్ని బట్టి ప్రయత్నించండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2023 ప్రకారం మీ క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ అకార్డింగ్స్ విత్ బేసిక్. క్లియర్గా చెప్పాను, బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2023. పాల ఉత్పత్తి ఇంతగా నమోదయ్యింది. ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో వచ్చింది. చాలామంది చూసిన వెంటనే తప్పు రాజస్థాన్ అనుకొని ఈ ఆప్షన్కి వెళ్ళిపోతారు. ఆల్ ఆర్ కరెక్ట్ అనేది ఎలిమినేట్ చేస్తారు. కానీ రిపోర్ట్ ఏంటి? బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ యూపీనే ఫస్ట్ ప్లేస్లో ఉంది, రాజస్థాన్ని తలదన్ని. నేనే చెప్పాను ఏదో క్లాస్లో, అప్పటి కరెంట్ అఫైర్స్ చేస్తున్నప్పుడు రాజస్థాన్ వచ్చింది. ఇప్పటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ రాజస్థాన్ని దాటి ఎవరు వచ్చారు? యూపీ వచ్చారు. నేనేం చేయగలను? అక్కడ చేంజెస్ వస్తున్నప్పుడు చేంజెస్ని మనం ఫాలో అవ్వాల్సిందే. లాస్ట్ టైం చూసుకుంటే మాంగనీస్ ఉత్పత్తిలో మహారాష్ట్ర ఉంది, ఇప్పుడు దాని తలదాన్ని మధ్యప్రదేశ్ వచ్చింది. నేనేం చేయలేను ఆ విషయంలో. అక్కడ ఏముంటే అది మనం చెప్పాల్సిందే. గుడ్ల ఉత్పత్తి ఇన్ని బిలియన్స్గా నమోదైంది, కరెక్టే. ఈ డేటా కరెక్టే ఉంది. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, కరెక్టే, మార్పు లేదు. మీట్ ప్రొడక్షన్ ఇంత బిలియన్ టన్స్గా ఉంది. మీట్ ప్రొడక్షన్ ఇదే రిపోర్టు యానిమల్ హస్బెండరీ రిపోర్ట్ 2022 ప్రకారం ఎవరు ఉన్నారంటే మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రను తలదాన్ని మళ్ళీ ఇప్పుడు ఎవరు వచ్చారు? యూపీ వచ్చారు. చేంజెస్ వస్తున్నాయి, 6 నెలల్లో మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులకు తగ్గట్టుగా ఆన్సర్ కూడా మారుతుంది. దాన్ని మనం ఏమీ చేయలేం. సార్ మీరు అక్కడ అలాగ ఇచ్చారు, ఇక్కడ ఇలాగ ఇచ్చారు, నేను ఇవ్వడం ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ అది. వూల్ ప్రొడక్షన్ ఇంత ఉంది, ఫస్ట్ ప్లేస్ ఇంతకుముందు అదే ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. ఏది? రాజస్థాన్. గుడ్ల ఉత్పత్తిలో ఒక 2-3 ఇయర్స్ నుంచి మనమే ఉంటున్నాం. ఈ రెండిట్లో మార్పు జరిగింది. పాల ఉత్పత్తిలో రాజస్థాన్ ఉండేది, యూపీ వచ్చింది. మాంసపు ఉత్పత్తిలో మహారాష్ట్ర ఉండేది, యూపీ వచ్చింది. సో స్టేట్మెంట్స్ ఇక్కడ ఉన్నవన్నీ కరెక్టే, ఆల్ ఆర్ కరెక్ట్. మీకు డౌట్ ఉంది, మీకు డౌట్ ఉంటే అప్పుడు మనం వెళ్ళాల్సింది ఏంటండి? ఇది రిపోర్ట్ చూడండి. 2023 ఎప్పుడు ఏంటి? 2023 దీన్ని రిలీజ్ చేశారు. ఓకే, డేట్ కూడా ఉంటుంది. రీసెంట్ రిపోర్ట్ అన్నమాట ఇది. 26 నవంబర్ 2023. ఈ రిపోర్ట్లో హైలైట్స్ చూడండి. ఫస్ట్ హైలైట్, మిల్క్ ప్రొడక్షన్ 230 మిలియన్ టన్స్. ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్. యూపీ. ఎగ్ ప్రొడక్షన్ 103.80 బిలియన్ టన్స్. ఏ స్టేట్ ఉంది చూడండి? ఆంధ్రప్రదేశ్. మేజర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద టోటల్ ఎగ్ ప్రొడక్షన్ ఆంధ్రప్రదేశ్ 20.13. మీట్ ప్రొడక్షన్ 9.77 మిలియన్ టన్స్. అక్కడ బిలియన్ ఇచ్చానా ఏంటి? మిలియన్ మార్చుకోవండి. చూడండి ఎవరు ఫస్ట్ ప్లేస్లో చూడండి. మేజర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద టోటల్ మీట్ ప్రొడక్షన్ ఉత్తరప్రదేశ్. సెకండ్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్ ఉంది. మహారాష్ట్ర థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఏకంగా. ఇంతకుముందు మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉండేది. వూల్ ప్రొడక్షన్ రాజస్థాన్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. మోనోపలి వరకు ఇంచుమించు 50% ఉంది. అట్లా కన్సిడర్ చేసుకోవాలమ్మ దీన్ని. మళ్ళీ సార్ మీరే ఇంతకుముందు వీడియోలో రాజస్థాన్ చెప్పారు. అవును, అప్పటి రిపోర్ట్ ప్రకారం రాజస్థాన్ ఉంది మిల్క్ ప్రొడక్షన్లో. దాన్ని ఓవర్టేక్ చేసి ఇప్పుడు ఎవరు వచ్చారు? యూపీ వచ్చారు. మొన్న ఏదో కరెంట్ ఇష్యూస్ వీడియోలో చేస్తున్నప్పుడు కింద అబ్బాయి పెట్టాడు, ఒక అబ్బాయి, యూపీ సార్ మొదటి స్థానంలో వచ్చింది, మళ్ళీ మార్పు జరిగిందంటే ఎస్ ఆయన చెప్పింది కరెక్ట్ కాబట్టి ఇమీడియట్గా నేను రెస్పాండ్ అయ్యాను. ఓకే, ఇలా చూపెడుతున్నందుకు మళ్ళీ టైం వేస్ట్ అనుకోకండి, ఇది మీకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి చూపెడుతున్నాను. నెక్స్ట్ అమ్మ ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయా? రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే చూడండి. సోషియో ఎకనామిక్ సర్వే అటు ఎకానమీకి ఇటు జాగ్రఫీకి ఇంకా దేనికైనా అవసరం ఉంటుంది. లాస్ట్ టైం మేము గ్రూప్ 1 మెయిన్స్ రాసినప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, వాట్ ఆర్ ద కీ పిల్లర్స్ ఫర్ న్యూ ఎస్ఎన్టీ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఎస్ఎన్టీ కూడా కాదు, ఇది ఐటీ పాలసీ, ఐసీటీ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అవి వెతుక్కోవడం ఏం అవసరం లేదు. ఒక్కసారి సోషియో ఎకనామిక్ సర్వే అన్ని చాప్టర్స్ యొక్క హైలైట్స్ చూసుకుంటే చాలు. దాంట్లోనే మెయిన్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా దొరుకుతున్నాయి. అంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అయిపోయింది ఇది. రాష్ట్రంలో స్థూల నీటిపారుదల భూమి తగ్గింది ఈ సర్వే ప్రకారం అని చెప్పాం. మీరు ఏమనుకుంటున్నారు ఆన్సర్?
పెరిగింది అని అనుకుంటాం, తప్పు. గవర్నమెంటే చెప్పింది గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా ఏమైందంటే తగ్గింది. ఉంది, బుక్లో ఉంది, ఆ స్టేట్మెంట్ ఉంది. రాష్ట్రంలో నీటిపారుదల భూమిని పెంచడానికి చేపట్టిన కార్యక్రమానికి జపాన్ సహాయాన్ని అందిస్తుంది. ఎస్, ఇది టేబుల్ జికా కార్పొరేషన్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ. ఓకే, జపాన్ సహాయాన్ని అందిస్తుంది, కరెక్టే. ఇది అగ్రికల్చర్ కాన్సెప్ట్లో ఉన్నాయి. ఈ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ చూడండి. రాష్ట్రంలో స్థూల నీటిపారుదల భూమి ఎక్కువగా ఉన్న అవిభక్త జిల్లా వెస్ట్ గోదావరి, కరెక్టే. కింద టేబుల్స్లో ఉంది ఆ ఇన్ఫర్మేషన్. ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ ఎక్కడ ఉన్నాయి? లోపల కాన్సెప్ట్లో ఉన్నాయి. ఈ కింద రెండు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? మనకు టేబుల్లో ఉంది. రాష్ట్రంలో స్థూల నీటిపారుదల భూమి ఎక్కువగా కాలువల కింద ఉంది, ఇది కూడా కరెక్టే. గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా, హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా ఈజ్ అండర్ కెనాల్స్ దాన్ వెల్స్. ఏ స్టేట్లో అయినా వెల్స్ ఎక్కువగా ఉంటాయి, కంట్రీ మొత్తం మీద వెల్స్ ఎక్కువ ఉంది. మన స్టేట్లో ఏంటంటే కాలువల కింద ఎక్కువగా ఉంది. నికర సాగు భూమిలో గుంటూరు ఉంటుంది. స్థూల సాగు భూమిలో ఎవరున్నారండి? వెస్ట్ గోదావరి ఉంది. కాలువలు గుంటూరు ఉంటుంది, వెల్స్ వెస్ట్ గోదావరి, లేక్స్ విజయనగరం. అట్లా ఉంది, అంతా అక్కడే ఉంది. కొత్తగా మనం చదవాల్సిన లేదు. మీరు ఆ టేబుల్, రెండు టేబుల్స్ పర్ఫెక్ట్గా చూస్తే చాలు. నాకు ఇంకో ఓపిక కూడా లేదు, మళ్ళీ సోషల్ ఎకనామిక్ సర్వే తీసుకెళ్ళి చూపెట్టే ఓపిక కూడా లేదు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్, ఈ మూడు స్టేట్మెంట్లు కరెక్ట్. 2, 3, 4. సారీ, నీటిపారుదల భూమి కూడా తగ్గింది, ఇది పెరగలేదు. స్టేట్మెంట్ కరెక్టే. రాష్ట్రంలో స్థూల నీటిపారుదల భూమి పెరిగింది అనుకుంటాం, ఎవ్రీ ఇయర్ పెరుగుతుంటుంది కదా, ఎంతో కొంత యాడ్ చేస్తారు కదా ఇరిగేషన్. కానీ ఆ సోషల్ ఎకనామిక్ సర్వే లోపలే ఉంది, వాళ్ళే చెప్పారు 2020-21లో ఇన్ని హెక్టార్స్ ఉంది. ఓకే, సమ్వాట్ 38 హెక్టార్స్. అది 2021-22కి 37 హెక్టార్స్కి తగ్గిందని చెప్పారు. కాబట్టి తగ్గింది, కరెక్ట్. ఈ స్టేట్మెంట్ కూడా. ఇది కాదు ఆన్సర్. 1, 2, 3, 4 అనేది ఆన్సర్, నో డౌట్. 1, 2, 3, 4 ఆన్సర్. జపాన్ సహాయం అందిస్తుంది. వెస్ట్ గోదావరి గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. మనకు కాలువల కింద ఎక్కువగా ఆయకట్టు ఉన్న భూమి కూడా ఇరిగేషన్లో ఫస్ట్ పర్సంటేజ్ మనకి ఏముందండి? కాలువల తర్వాత సెకండ్ ఏముంది మనకు? వెల్స్ తర్వాత థర్డ్ ఏముంది మనకు? లేక్స్, ట్యాంక్స్ తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఏముందంటే అదర్ సోర్సెస్. రైట్, చూడండి, నేనే ఇక్కడ తప్పని ఇచ్చాను కదా, తప్పు కాదు ఇది. భూమి తగ్గింది, కరెక్టే. సాధారణంగా పెరగలేదు, తగ్గింది ఈ ఇయర్ లాస్ట్ సర్వే ప్రకారం. కాబట్టి అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్. ఇంకా ఎగ్జామినేషన్లో ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే. ఇది మళ్ళీ సేమ్. రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆయిల్ పామ్ ఉత్పాదకత, ప్రొడక్టివిటీ ఇక్కడ కరెక్ట్గా ఇచ్చింది స్టేట్మెంట్. ఓకే, ప్రొడక్టివిటీలో ఎక్కువగా ఉన్న జిల్లా ఏలూరు ఆయిల్ పామ్ ప్రొడక్షన్లో ఉంది, నో డౌట్. ఇండియాలోనే ఆయిల్ పామ్ ప్రొడక్షన్లో ఏలూరు ఎక్కువ. ఆయిల్ పామ్ ప్రొడక్టివిటీలో ఏలూరు లేదు, పార్వతీపురం మన్యం ఉంది. కాబట్టి స్టేట్మెంట్ రాంగ్. మళ్ళీ అదే సర్వేలో ఉంది, డీటెయిల్స్ అంతా సర్వేలో ఉన్నవే, మళ్ళీ లోపలికి వెళ్ళలేను. పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా నెల్లూరు, తప్పు. నెల్లూరు కాదు, మేబీ ఇది మనకు చిత్తూరు కానీ ప్రకాశం కానీ ఉంటుంది, చూద్దాం. ఆవులు ఎద్దుల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా చిత్తూరు. అవిభక్త జిల్లాల స్టేట్మెంట్లో చిత్తూరు, కానీ ఇక్కడ మొత్తం రీఆర్గనైజ్డ్ జిల్లాలు ఇచ్చాడు, ఎందుకంటే ఇక్కడ ఏలూరు అని ఇచ్చాడు కదా. కాబట్టి రీఆర్గనైజేషన్ తర్వాత జిల్లాలో చూస్తే ఫస్ట్ ప్లేస్ ఆవుల సంఖ్యలో మొదటి స్థానంలో అల్లూరి సీతారామరాజు ఉంది. గుడ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా కాకినాడ, తప్పు. ఈస్ట్ గోదావరి ఉంది. స్టేట్మెంట్స్ అన్నీ కూడా తప్పేనండి. ఓకే, మీరు మళ్ళీ మా టైం వేస్ట్ అవుతుంది అని మీరు అనుకోకపోతే కనుక ఒక్కసారి చూపెడతాను. ఓకే, ఏవి రైట్, సి కెనాల్స్ 17.54 ఉంది, వెల్స్ 16.15 ఉంది. కాబట్టి కెనాల్స్ కాలువల కిందనే ఎక్కువ భూభాగం ఉంది, గుర్తుంచుకోవాలి. ఇది గ్రాస్ ఏరియా ఇరిగేటెడ్ కదా. గ్రాస్ ఏరియా ఇరిగేటెడ్ చూడండి, 5.81తో ఏ స్టేట్ ఉందో, ఏ డిస్ట్రిక్ట్ ఉందని ఫస్ట్ ప్లేస్లో వెస్ట్ గోదావరి. నెట్ ఏరియా ఇరిగేషన్లో మనకు గుంటూరు వస్తుంది. ఇరిగేషన్ మీద 2 దొరికిపోయాయి మనకు ఆన్సర్స్ ఇక్కడే. ఆ జికా సపోర్ట్ చేస్తుంది. స్థూల సాగు భూమి కూడా తగ్గిందని చెప్పారు. ఓకే, గ్రాస్ ఏరియా ఇరిగేటెడ్, సోర్స్ వైస్ నెట్ ఏరియా ఇరిగేటెడ్. ఎస్, గ్రాస్ ఏరియా ఇరిగేటెడ్ చూడండి.
స్థూల సాగు భూమి గ్రాస్ ఏరియా ఇరిగేటెడ్ మనకు 2020-21లో 39.85 lakh hectares ఉంది. గ్రాస్ ఏరియా ఇరిగేటెడ్ 21-22లో ఎంత ఉందమ్మా, అది 38.44 ఉంది. కాబట్టి ఇక్కడ ఏమైంది, గ్రాస్ ఏరియా ఇరిగేటెడ్ తగ్గింది స్థూల సాగు భూమి, నికర సాగు భూమి పెరిగింది. నికర సాగు భూమి పెరిగింది 29.36 నుంచి 29.52. నెట్ ఏరియా ఇరిగేటెడ్ ఏమైంది, పెరిగింది. నెట్ ఏరియా ఇరిగేషన్లో చూడండి, వెస్ట్ గోదావరి 3.46 ఉంటే మనకు గుంటూరు చూడండి 3.90 ఉంది. నెట్ ఏరియా ఇరిగేషన్లో గుంటూరు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. గ్రాస్ ఏరియా ఇరిగేషన్లో ఎవరు ఉంటారు, ఫస్ట్ ప్లేస్ వెస్ట్ గోదావరి ఉంటుంది. ఓకే, ఇట్లా అది ఇరిగేషన్కి సంబంధించి ఇక్కడ చూపెట్టాను. క్రాప్స్, మనం క్రాప్స్ ప్రొడక్షన్ చూసుకుంటున్నాం కదా. 1 minute చూడండి అమ్మా. ఆయిల్ పామ్ ప్రొడక్టివిటీ అన్నాడు ఇక్కడ. ఆయిల్ పామ్ ప్రొడక్షన్ అయితే ఏలూరు 25 ఉంది ఇక్కడ ప్రొడక్టివిటీ హైయెస్ట్. ఏ జిల్లాలో ఉంది 25 ప్రొడక్టివిటీ, పార్వతీపురం, మన్యం. ఓకే, మనం అక్కడ ఇచ్చింది ఏలూరు అని ఇచ్చాం మిస్లీడ్ చేయడానికి, తప్పు. ఓకే, మిల్క్ ప్రొడక్షన్ చూడండి, సాధారణంగా మిల్క్ ప్రొడక్షన్లో మనకు 798. ఏ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్లేస్లో వచ్చింది, చిత్తూరు. నేను అక్కడ ఆప్షన్లో ఇచ్చింది నెల్లూరు 766, తప్పు. కాబట్టి చిత్తూరు గుర్తుంచుకోవాలి. ఎగ్స్ ప్రొడక్షన్ అసలు 57,384 lakhs ఉంది ఎక్కడ, మనకు ఈస్ట్ గోదావరి. మనం అక్కడ ఇచ్చుకుంది కాకినాడ. అసలు మనకు జరుగుతున్న 1,78,000లో వన్ థర్డ్ అక్కడే వస్తుంది ఈస్ట్ గోదావరి నుంచే. నేను కాకినాడ ఏదో ఇచ్చాను, కాబట్టి ఈస్ట్ గోదావరి కరెక్ట్. ఆ స్టేట్మెంట్ కూడా తప్పే. ఇంకేమి ఇచ్చాం మనం, క్యాటిల్, ఆవులు మరియు ఎద్దులు. క్యాటిల్ ప్రొడక్షన్లో ట్రెడిషనల్గా చిత్తూరు ఉండేది. చిత్తూరు ఎంత ఉంది, 5,40,000 ఉంది కదండి. అవిభక్త ఇప్పుడు ప్రస్తుతం జిల్లాల విభజన తర్వాత అల్లూరి సీతారామరాజులో 6,25,000 ఉంది. చిత్తూరు ఎంత ఉంది చూడండి, చిత్తూరు 5,40,000. అవిభక్త జిల్లాలో చిత్తూరే ఉండేది, కానీ రీఆర్గనైజేషన్ తర్వాత ఇచ్చిన జిల్లాలు అక్కడ స్టేట్మెంట్స్లో. కాబట్టి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి, అల్లూరి. సో స్పష్టంగా చూడాలి, తక్కువ ఇన్ఫర్మేషనే రిపీటెడ్గా చదవాలి. ఆయిల్ పామ్ ఉత్పాదకతలో ఏలూరు కాదు, ఏముంది, మన్యం. పాల ఉత్పత్తిలో నెల్లూరు కాదు, ఏముంది, చిత్తూరు. ఆవుల ఎద్దుల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో చిత్తూరు అని చెప్పాడు, కాదు, ఏముంది, అల్లూరి సీతారామరాజు. గుడ్ల ఉత్పత్తిలో కాకినాడ అన్నాడు, కాదు, ఏముంది, ఈస్ట్ గోదావరి. ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్వశ్చన్ ఇది, అన్ని స్టేట్మెంట్స్ రాంగ్ అండి. ఓకేనా, దిస్ ఇస్ అబౌట్ MCQ సెషన్ ఆఫ్ అగ్రికల్చర్. ఓకేనా, నెక్స్ట్ సెషన్ మనం పరిశ్రమలు వాటికి సంబంధించింది చేద్దాం. ఒక 2 days గ్యాప్తో చేస్తానండి. నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటి క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళ్తున్నాను. మేబీ ఒక 2-3 days అటు ఇటు అయినా సరే ఒక 1 week or 10 days ముందే మ్యాక్సిమం అన్ని MCQs కూడా కంప్లీట్ చేస్తాను. మన స్టాఫ్కి కంపెల్ చేయమని చెప్తున్నాను, రోహిత్ సార్ రిక్వెస్ట్ చేయమని చెప్తున్నాను. అన్ని వీడియోస్ని ఒకే దగ్గర పెట్టి యాక్సెస్ ఇవ్వడం కానీ లేకపోతే ఏదో చేయడం, ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి ప్లేలిస్ట్ అంతా ఉండేటట్లయితే మీకు కూడా ఎగ్జామినేషన్ 2 days ముందో 1 day ముందో ర్యాపిడ్గా స్పీడ్ పెంచుకుంటూ అన్ని వీడియోస్ ఒకసారి చూస్తే కొంతమేర మీకు ప్రయోజనం ఉంటుందనేది నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ.